అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాల వేగం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఈ సిఆర్‌డీఏ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులతో, ఆ సిఆర్‌డీఏ అధికారులతో పాటు సిఆర్‌డీఏ ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి సంస్థల ప్రతినిధులతో భేటీ కాబోతా ఉన్నారు. సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు సచివాలయంలో. సో, ఇప్పటివరకు నిర్మాణాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంకా ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? గతంలో పెట్టుకున్నటువంటి డెడ్‌లైన్స్ ఏమయ్యాయి? ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే సిఆర్‌డీఏ అధికారుల నుంచి పూర్తి స్థాయి సమాచారం సీఎంకు ఉంది. గతంలో ఇచ్చినటువంటి డెడ్‌లైన్స్ కావచ్చు, ప్రజాప్రతినిధుల భవనాలు కావచ్చు, అలాగే క్వార్టర్స్ కావచ్చు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఎంతవరకు వచ్చాయి? మంత్రుల నివాస సముదాయంలో ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఎప్పటిలోపు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించబోతా ఉన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు కూడా వాళ్ళందరినీ కలిసి వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ నిర్మాణాల వేగం తగ్గొద్దు, నిర్మాణాల వేగం తగ్గకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోండి. మీకేం కావాలో ముందే చెప్తే దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థలతో కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకు అంటే నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, సిఆర్‌డీఏ అధికారులకు మధ్య ఎక్కడ కూడా ఏదైతే అండర్‌స్టాండింగ్ ఉంటుందో అది ఎక్కడ కూడా లోపించకుండా ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది లేకుండా చూడాలి. అలా అయితేనే నిర్మాణాలు ఫాస్ట్ అవుతాయనే ఉద్దేశంతోటి ఇటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను, అలాగే సిఆర్‌డీఏ అధికారులను కలిపి ఈరోజు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. 12:30కు ఈ సమీక్షా సమావేశం ప్రారంభమవుతోంది. సాయంత్రం వరకు కూడా సాగే అవకాశం ఉంది. సో, అమరావతిని వేగం పెంచాలి. తద్వారా అమరావతి నుంచే అన్ని కార్యకలాపాలు మొదలయ్యేలాగా చూడాలన్న ఉద్దేశంతోటి ఈరోజు సమావేశం కొనసాగబోతోంది. అలాగే వర్షాకాలం నేపథ్యంలో వర్షాలు పడితే నిర్మాణాలు ఆగకుండా చూడటంతో పాటు గతంలో అంటే ఆ నిర్మాణ సమయంలో అక్కడ వాటర్ లాక్ కావడం, దాన్ని సోషల్ మీడియాలో పెడుతూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇక మీదట ఈసారి గతం నుంచి పనులు ఎంతవరకు వచ్చాయి, వాటర్ ఆగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇవన్నీకి సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు అయితే సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఒక రకంగా కీలకమైనటువంటి సమీక్ష అని అయితే చెప్పుకోవచ్చు.